వికారాబాద్ జిల్లా తాండూరులో నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి కలగానే మిగిలిపోతోంది. ప్రభుత్వం నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి 2017వ సంవత్సరంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తాండూరు హైదరాబాద్ ప్రధాన రహదారికి సమీపంలో ఉన్న ఖాంజాపూర్ సమీపంలో నిరుపేదలకు 1001 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తామని ప్రకటించింది. నేటి వరకు 581 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఇంకా 420 నిర్మాణ దశలోనే ఉన్నాయి. పనులు పూర్తయిన ఇళ్ల పంపిణీకి ప్రక్రియను ప్రారంభించింది. అర్హులను తేల్చేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఇళ్ల మంజూరు సమయం వచ్చేసరికి ఇవాళ రేపు అంటూ వాయిదాలతో కాలయాపన చేస్తున్నారు. నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పటి వరకు పేద ప్రజలకు పంపిణీకి ఇంకా నోచుకోలేదు. 2 సంవత్సరాలు దాటినా అధికారులు, ప్రజాప్రతినిధులు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఊసెత్తడం లేదు. వందలాది ఇళ్లు నిరుపయోగంగా తాళం వేసే ఉంచారు. మరోవైపు ప్రభుత్వం కట్టిన ఇళ్ల మధ్య పిచ్చి మొక్కలు, పొదలతో అపరిశుభ్రంగా మారిపోయింది. చెత్తా చెదారంతో నిండిపోయాయి. నేటికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు నీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యాలు లేవు. ఇల్లు లేని నిరుపేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎప్పుడు పంపిణీ చేస్తారోనని పేద ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇల్లు లేని వారు అద్దె ఇళ్లలో నివసిస్తున్నామని, అద్దెలు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నామని కొందరు పేద ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నిరుపేద ప్రజలను గుర్తించి అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని అధికారులను, ప్రజా ప్రతినిధులను వారు కోరుతున్నారు. పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు 1,001 ఇల్లు శాంక్షన్ అయినాయి. అందులో 581 ఇల్లు రెడీ టు ఆక్యుపైగా ఉన్నాయి. కరెంటును, వాటర్ సప్లై ఇస్తే అవి రెడీ టు ఆక్యుపై చేస్తే కంప్లీట్ అయిపోయినాయి. మిగతా 420 ఇల్లు 420 ఇల్లు అందులో ఉన్నవి. అందులో 48 ఇల్లు స్లాబ్ లెవెల్లో, 12 ఇల్లు బ్రిక్ వర్క్ లెవెల్లో, 72 ఇల్లు ఫుటింగ్ లెవెల్లో ఉన్నవి. నాట్ స్టార్టెడ్ 288 ఉన్నాయి. అది వాటర్ ఫెసిలిటీ ఎప్పటివరకు కంప్లీట్ చేయగలుగుతారు సార్? వాటర్ ఫెసిలిటీ కూడా ఈ 4 రోజుల్లో టెండర్ పిలిచి కంప్లీట్ చేస్తారు. ఎలక్ట్రిసిటీ ఉంది కదా సార్? ఎలక్ట్రిసిటీ కూడా కంప్లీట్ చేస్తారు. అది కూడా శాంక్షన్ అయ్యాము. ఇందిరమ్మ కాలనీలో మేము కిరాయకున్నాము. మళ్ళా మేము కిరాయ కట్టజాలకు వచ్చినాం సార్. మళ్ళీ అంటే 1000 రూపాయలు, 1500 మేము బీద వాళ్ళము ఆడికెళ్ళి కట్టాలి. 2000 పింఛన్ ఇస్తున్నావు, ఆడికెళ్ళి కట్టాలి. ఆ పింఛన్ ఏం తినాలి? 6 కిలోల బియ్యం వస్తున్నాయి. నాకు ఏం లేదు. మేము కిరాయ కట్టజాలకు వచ్చినాం. మళ్ళీ అంటే మాకు నమస్కారం, నీకు మాకు జల్దీ ఇంట్లో వచ్చేటట్ల ఈ సార్ మాకు पैसा भी करके हमारे डबल बेडरूम का गिरा दिया सर। मैं 12-13 साल से किराया दे दे के थक हो गई, बस हो गया, परेशान हो गई। कैसा भी करके दिला दे सर हमारे को डबल बेडरूम का घर। बहुत बड़ा हिसाब होगा आपको। थक हो गई, किराया इधर उधर भर के घरा खाली कर। नमस्ते MLA साहब। हाँ, हमें गरीब लोग है। डबल बेडरूम को एप्लीकेशन दिए, कुछ भी आवाज पुकारा नहीं है। दे दे तो आपकी बहुत बहुत मेहरबानी। आपको बहुत दुआ करती। बच्चे छोटे छोटे, हमारे सब बच्चे का इंतकाल हो गया है। किराया बन के हम थक जा रही, कामा नहीं है, पेट हम सही खाना नहीं खा रहे। मनोहर रेड्डी साहब, मैं यहाँ 12 साल से रह रहा हूँ। अभी तक हमारे को रूम को अलॉटमेंट नहीं हुआ। कहीं भी किराए पे यहाँ से राजू कॉलोनी से इंदिरा कॉलोनी आ रहे, अभी तक हमारे पास रूम नहीं है साहब। हमारे को किराया भर के हम थक गए साहब। ना कारोबार ढंग से ना कुछ सर। कभी आपका मेहरबानी होगा साहब, हमारे को रूम डबल बेडरूम अलॉटमेंट हुआ तो साहब आपका बहुत मेहरबानी होगा साहब। रूम में तो सर कितने आदमी हमारे ब्लॉक में सब किराएदार से हमारे से पहले से रह रहे साहब इधर। ये देखो, ये 15 साल से रह रहे, ये 12 साल से रह रहे, हम भी 12 साल से रह रहे। తాండూరు ఎమ్మెల్యే గారికి నమస్కారం. మాకు ఇండ్లు లేక కిరాయిలు కట్టలేకపోతున్నాం. మాకు డబుల్ బెడ్రూమ్లు ఎంత తొందరగా ఇప్పిస్తే అంత మంచిది. డబుల్ బెడ్రూమ్ అప్లై చేసుకురామా? డబుల్ బెడ్రూమ్ అప్లై చేసుకుని ఈకి 10 సార్లు అప్లై చేసినాం. ఇప్పటిదాకా ఇవ్వలేరు. ఇవి తొందరగా ఇప్పిస్తే మంచిదని కోరుకుంటున్నాం.
డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ప్రభుత్వాధికారుల స్పందన మరోలా ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని చెప్తున్నారు. తాండూరు పంచాయతీరాజ్ శాఖ డిఈ నాగభూషణం అంటున్నారు. దీనిపై అనవసర ఆందోళన చెందొద్దని స్థానికులకు ప్రజలకు సూచించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో రమణను అడిగి తెలుసుకుందాం. రమణ, శ్వేత, అంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించారు, కానీ వాటికి సంబంధించి అంటే నిర్మాణం పూర్తయినేమేమో కనీసం నిర్వహణ లేక దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఇప్పుడు మనం విజువల్ చూస్తున్నాం. అవి తాండూరుకు సంబంధించి వికారాబాద్ జిల్లా తాండూరుకు సంబంధించి కాంజీపూర్ అయితే అంటే తాండూరు నుంచి హైదరాబాద్ వచ్చే దారిలో ఉంటాయి. మొత్తం 1001 ఈ డబుల్ బెడ్రూమ్ పూర్తిగా నిర్మించారు. అందులో కంప్లీట్గా 581 పూర్తయ్యాయి. ఇంకా నిర్మాణ దశలో ఉన్న వాటికి సంబంధించి పక్కన పెడితే పూర్తయిన వాటినే కనీసం లబ్ధిదారులకు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు కూడా ఇవ్వకుండా ఎంతోమంది పేద మధ్యతరగతి ప్రజలు అద్దె రూమ్ గదుల్లో ఉంటున్న పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా అంటే కనీసం అంత డబ్బు పెట్టి ఏవైతే నిర్మించారో వాటిని ఎందుకు లబ్ధిదారులకు ఇవ్వట్లేదనేటువంటి ఒక ఆందోళన అయితే బాధితుల నుంచి వ్యక్తం అవుతుంది. కేవలం ఒక తాండూరు ఇక్కడే కాదు, మొత్తం అన్ని చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ తీసుకున్నప్పుడు వాటి నిర్వహణ కూడా అత్యంత దారుణంగా ఉంది. ఇంకా నిర్మాణం పూర్తయిన వాటికి కనీసం తాగునీటి సరఫరా కావచ్చు, విద్యుత్ సంబంధించి సరఫరాకు సంబంధించి కూడా ఇంకా ఏర్పాట్లు పూర్తి కాలేదు. దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమైపోతుంది ఎంతో ఒక మంచి లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన కళ పూర్తి కాకపోవడం పట్ల మాత్రం పేద మధ్యతరగతి ప్రజలు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నిర్మించిన ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడైనా కూడా పూర్తిగా వాటికి సంబంధించిన పంపిణీ చేయకపోవడం పట్ల మాత్రం వారు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి నిర్మించినప్పటికీ కూడా నిర్వహణ లేకపోవడంతో అన్ని చెట్ల పొదలు ఏర్పడి చాలా పిచ్చి మొక్కలు పెరిగిపోయి చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ఎందుకంటే ప్రభుత్వ ధనాన్ని వృధా చేయడం కావచ్చు, లేదంటే ఎంతోమంది లబ్ధిదారులు ఉన్నప్పటికీ కూడా ఇవ్వకపోవడం పట్ల మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున విమర్శ అయితే వ్యక్తం అవుతున్నాయి. సాధ్యమైన తొందరగా వీటిని పూర్తి చేయాలంటున్నారు. ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు, కానీ ఎన్నిసార్లు సర్వేలు చేసినా ఆ సర్వేలు చేస్తూ వెళ్తున్నారు తప్ప వాటి సంబంధించి ఆ ప్రక్రియ మాత్రం పూర్తి చేయలేనటువంటి ఆరోపణే ప్రధానంగా స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తాండూరు సంబంధించి ఎన్నో రోజులుగా పేదింటి వాళ్ళకు పేదవారికి ఈ సొంతింటి కళ నెరవేరేందుకు మాత్రం అది చాలా అందరి దూరంలో ఉండిపోతుంది. ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత ఎంతోమంది ఆశపడ్డారు, కానీ ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల తర్వాత ఎన్నికలు పూర్తయ్యాయి ప్రస్తుతం అయినప్పటికీ కూడా వాటికి సంబంధించి కేటాయింపులు జరగకపోవడం పట్ల మాత్రం స్థానికులు తీవ్రమైన ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కనీసం ఇప్పటికైనా ఈ డబుల్ బెడ్రూమ్కు సంబంధించి వాటిని పూర్తి స్థాయిలో వాటిని బాగు చేసి వాటిని పంపిణీ చేయాలని కూడా స్థానికులు కోరుతున్నారు. శ్వేత. రైట్ రమణ, థ్యాంక్ యూ.